తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి లబ్ధిదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రేషన్ దుకాణాల వద్ద భారీ సంఖ్యలో ప్రజలు క్యూ కడుతున్నారు. ఇక కేంద్రం సూచనలతో 3 నెలలకు సరిపడా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తూ ఉండడంతో ఈ నెల 1వ తేదీ నుంచి ప్రజలు రేషన్ కోసం బారులు తీరుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి నిలబడి రేషన్ తీసుకోవాల్సి వస్తోందని లబ్ధిదారులు చెబుతున్నారు. 3 జిల్లాల పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ప్రభుత్వం దుకాణాలకు కేటాయించిన కార్డుల కన్నా ఎక్కువ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తూ ఉన్నారని కంప్లైంట్ వచ్చింది. ఇతర జిల్లాల నుంచి జీవనోపాధి కోసం హైదరాబాద్కు వలస వచ్చిన కుటుంబాలు సొంత గ్రామాల్లో రేషన్ కార్డులు ఉన్నప్పటికీ రాజధాని నగరంలోనే రేషన్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనితో గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న కార్డుల సంఖ్య కన్నా నెలకు 1.25 లక్షల కార్డులకు అదనంగా బియ్యం పంపిణీ చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా రేషన్ డీలర్లకు అదనపు భారంతో పాటు పని గంటలు గణనీయంగా పెరుగుతున్నాయి. డీలర్లు 2 దఫాలుగా రేషన్ కోటను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. పట్టణాల్లో నెలపొడవున రేషన్ దుకాణాల జనంతో సందడిగా మారాయి. గ్రామాల్లో మాత్రం వారం రోజుల్లోనే సన్నబియ్యం పంపిణీ పూర్తయిపోతుంది. గ్రామీణ ప్రాంతాలకు కేటాయించిన కార్డుల్లో 25% వరకు పట్టణాల్లోనే బియ్యం తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ గుర్తించింది. ముఖ్యంగా ఉప్పల్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, హయత్ నగర్, రాజేంద్ర నగర్, కుక్కట్పల్లి, మలక్పేట, అంబర్పేట, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి నియోజకవర్గాల్లోని దుకాణాల్లో వలస కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనితో ఈ ప్రాంతాలకు చెందిన డీలర్లకు రైస్ కోట ఎక్కువ కేటాయిస్తున్నారు. పెరుగుతున్న కార్డుల సంఖ్యకు అనుగుణంగా కొత్త రేషన్ దుకాణాలను ఏర్పాటు చేయాలని డీలర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పట్టణాల్లో గతంలో ఒక్కో డీలర్కు 1200 కార్డులు కేటాయించగా ఆన్లైన్ విధానం వచ్చాక 1500 కార్డులకు పైగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో డీలర్ల తొలగింపు కారణంగా పక్క డీలర్లకే బాధ్యతలు అప్పగించారు. దీనితో ప్రస్తుతం ఉన్న రేషన్ డీలర్లకు అదనపు భారంతో పాటు సహాయకులను నియమించుకోవడంతో ఆర్థిక భారం కూడా పెరుగుతుంది. తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించి రేషన్ పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలని డీలర్లు విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వాన్ని.